ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనము, భయపడవద్దు. మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము, ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే భయపడవద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. మనం ఈ 6వ వచనంలో చాలా మాటలు ఉంటుంది. అయితే చివరి లైన్లో చివరి విధంగా ఉన్న ఆ భయపడవద్దు అనేది దాని ద్వారా దేవుడు ఈరోజు మాట్లాడాలి అని ఆశిస్తున్నాడు అనమాట. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే భయపడవద్దని సెలవిస్తున్నాడు అనమాట. దేవుడు ఈ వాక్యం ద్వారా భయపడవద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరు భయపడుతున్నారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. కానీ దేవుడు మీతో చెప్పాలనుకునే మాట ఏంటంటే భయపడవద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే నాకు తెలియకపోవచ్చు మీరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నారో ఏందో, కానీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి సమస్తం తెలుసు అన్నమాట. ఆయన మీతో చెప్పాలంటే ఆయన మీతో ఏం చెబుతున్నాడంటే భయపడవద్దు దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట ఫ్రెండ్స్. మీతో దేవుడు సెలవిచ్చేది ఏంటంటే భయపడవద్దు, నేను మీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. ఆ మాట నెరవేర్పు కూడా మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఆ సమయాన ఇజ్రాయేలీలు ఉన్నారు. ఆ యూదుల మీద అషూరు రాజు సన్హెరీబు దండెత్తాడనమాట. ఆ సమయాన ఎన్నో మాటలు మన ప్రభువును రక్షకుడినైన మన దేవుని మీద అన్నాడు. అలాగే ఇజ్రాయేలీల మీద హిజ్కియా మీద ఎన్నో మాటలు అన్నాడు. ఆ సమయాన యెషయా దగ్గరికి కొంతమందిని హిజ్కియా రాజు పంపించినప్పుడు ఆ సమయాన దేవుడు యెషయా ప్రవక్తతో దేవుడు ఏం సెలవిచ్చాడంటే భయపడవద్దు. ఆ సమయాన యెషయా ప్రవక్తతో దేవుడు ఏం సెలవిచ్చాడంటే కొన్ని మాటలు సెలవిచ్చి భయపడవద్దు అనే మాట కూడా దేవుడు సెలవించడం జరిగింది. ఆ వచనాలు మీరు చూసుకున్నట్లయితే మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చూసినట్లయితే మీరు పరిశుద్ధ గ్రంథంలో అధ్యాయాన్ని అంతకుముందు అధ్యాయాన్ని అంతా చూసినట్లయితే మీకు అర్థమైంది. ఆ సమయాన్ని దేవుడు భయపడవద్దు అని సెలవిచ్చాడు. ఆయన అన్న మాటలు భయపడవాక నేనుండాను అని దేవుడు సెలవిచ్చాడు. అట్లానే ఆయన మాట నెరవేర్పుగా భయపడాల్సిన అవసరం లేకుండా ఆ అషూరు రాజుని తన దేశానికి దేవుడు వెళ్ళగొట్టాడనమాట. తనలో ఒక ఆత్మను పుట్టించి ఆ సమయాన ఒక దేవదూతను పంపించి 1,85,000 మందిని హతం చేయించాడనమాట. అలా దేవుడు కార్యం చేశాడు. దాని దెబ్బకి అషూరు రాజు తన దేశానికి వెళ్ళిపోయాడు. తన దేశంలో తన సొంత కొడుకుల చేతే హతమయ్యాడు అనమాట. ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఏంటంటే దేవుడు ఎట్లయినా కార్యం చేయగలడు. మీలో ఎవరు భయపడుతున్నారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మీతో దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే భయపడవాకండి, నేనుండా. మిమ్మల్ని ఎవరైనా మాట్లాడినారా అనండి, నేనుండా. వాళ్ళు నన్నే అంటున్నారు, నన్నే బాధపడుతున్నారు మిమ్మల్ని అని, నేనుండా. నేను మీ పక్షాలు యుద్ధం చేస్తా, మీరు భయపడవాకండి అని దేవుడు సెలవిస్తున్నాడు. కష్టాలు వస్తున్నాయా రానియండి, భయపడవాకండి అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు. ఎవరైనా మాట్లాడుతున్నారా లేకపోతే మీకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ దేవుడు మీతో ఏం సెలవిస్తున్నాడంటే భయపడవద్దు, నేనున్నా, నీకు అన్ని విషయాల్లో సాయం చేస్తా, నీకు కృప చూపిస్తా. నేను ఎవరైనా అంటున్నారా అని నేను యుద్ధం చేస్తా. ఒకవేళ నీకు ఇబ్బందిగా ఉందా, చుట్టూ పరిస్థితి వేరే విధంగా ఉందా, పర్లా నేనుండా, నీకు ఏ ఇబ్బంది ఉండదు, భయపడవాగా అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున దేవా, ఈ వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు, నీకు స్తోత్రం అయ్యా. ఈ వాగ్దానాన్ని నీ బిడ్డలకి ఎవరికి చెప్పాలనుకున్నావో నాకైతే తెలియదు ప్రభువా. దేవా, ఈరోజు చాలా లేట్ అవ్వడం వల్ల వాగ్దానం పెట్టలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి దేవా. కానీ నువ్వు దేవా వాగ్దానం పెట్టాలని చెప్పి నాకు గట్టిగా ప్రేరేపణ ఇవ్వడంతో నేను పెట్టడం జరుగుతుందయ్యా. సమస్త ఎరిగిన వాడివయ్యా. ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నారో నాకైతే తెలియదు ప్రభువా. నాయన యేసయ్యా, ఎవరు భయపడుతున్నారో నాకు తెలియదు కానీ ప్రభువా, వారు భయపడకుండా ఉండేటట్లు సాయం చేయ దేవా. వారు ఈ వాక్యం వినినప్పుడు వారు ధైర్యం తెచ్చుకుంటారు అని దేవా నాయన. వారు ఇప్పుడు ఈ వాక్యం విన్నప్పుడు ధైర్యం తెచ్చుకుంటారని నేను నమ్ముతున్నా అయ్యా. వారితో మాట్లాడినందుకు
నీకు స్తోత్రం ప్రభువా. నాయనా యేసయ్య వారు అది తెలుసుకొని నువ్వు వారితో మాట్లాడుతున్నామని తెలుసుకొని వారు ధైర్యం కలిగి ప్రవర్తించేటట్లు సహాయం చేయ ప్రభువా. ఈ వాగ్దానం చూస్తున్న వారు అలాగే ఈ భూలోకంలో ఉన్న వారందరూ దేవా నాయన నేను తెలుసుకొని దేవా బాప్తీసం తీసుకొని ఉదయంలో మారు పశ్చాత్తాపం పొందేటట్టు సాయం చేయ. ఎవరైనా నేను తెలుసుకోలేదా ప్రభువా, తెలుసుకునేటట్టు సాయం చేయ. దేవా ఎవరైనా నేను తెలుసుకొని కూడా బాప్తీసం తీసుకోలేదా, బాప్తీసం తీసుకునేట్టు సాయం చేయ. ఎవరైనా నేను తెలుసుకొని బాప్తీసం తీసుకొని కూడా మారు పశ్చాత్తాపం లేకుండా ఉన్నారా, మారు పశ్చాత్తాపం కలిగి దేవా నాయన ఈ వాగ్దానం చూసిన వారందరూ ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను తెలుసుకునే వారయ్యండి బాప్తీసం తీసుకొని ఉదయంలో మారు పశ్చాత్తాపం కలిగి ఉండేట్టు సాయం చేయ. యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాను నా ప్రియలో నా ప్రభుత్వం. మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి చాలా లేట్ అయింది. ఈరోజు మరి రేపటి నుండి చాలా పెందలాడి వచ్చింది ఫ్రెండ్స్. మరి అందరూ ప్రార్థించండి పెందలాడి వచ్చేలాగా. మరి ఇంకో మాట ఏంటంటే ఫ్రెండ్స్, చాలా లేట్ అయింది పెట్టకూడదు అని నేను అనుకున్నా, కానీ మరి దేవుడు పెట్టాలని చెప్పి ప్రేరేపణ ఇవ్వడంతో మరి పెట్టడం జరుగుతుంది. మరి మీలో ఎవరో ఏ ఇబ్బందులు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మీతో సెలవిచ్చే మాట ఏంటంటే భయపడవద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. భయపడకుండా ఉండండి. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. మీ ప్రార్థన అవసరం వరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న +91 90 148 726 అనే నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. మరి కాల్ చేస్తే మరి ఏ సమయానైనా ప్రార్థన చేయగలరు. దేవుడు మీకు ఏం సెలవిస్తున్నాడంటే భయపడద్దు అని సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. మరి ఒక దేవుని వాగ్దానంతో మరి వెళ్తాం ఫ్రెండ్స్. అందరూ దేవుని కృపా ఆశీస్సులు మనందరికీ తోడై నడిపించుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.